పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంయోగాల గురించి, షష్టాష్టక సంబంధం గురించి తెలియజేస్తాను. ఇంతకుముందు కుజకేతు గృహాల కలయిక, అలానే కుజరాహు గృహాల పరస్పర వీక్షణం అనేటటువంటి ఒక వీడియో చేశాను. దాంట్లో మనకి ప్రపంచంలో ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి యుద్ధ వాతావరణం కలుగుతుంది అనేది మనము సుమారుగా మార్చిలోనే మనం దానికి సంబంధించిన వీడియో ఒకటి చేశాం. ఆ వీడియోలో మనం ఏ రకంగా అయితే చెప్పామో యాజ్ ఇట్ ఈజ్గా ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలాగే కొనసాగింది. ఇప్పుడు అంటే అప్పుడు కుజుడు కేతువుతో కలిశాడు, కుజకేతు గృహాల కలయిక గురించి చెప్పాం. ఇప్పుడు కుజుడు ఏం చేస్తున్నాడంటే ఈ జూలై 28వ తేదీ రాత్రి 7:59 సింహరాశిని వదిలి కన్యారాశిలోకి వస్తాడు. ఇంకేమంటే మంచిదే కదా, కుజుడు కేతువు నుంచి బయటకు వచ్చేసాడు, ఇంకంతా బాగానే ఉంటుంది కదా అనుకోవటానికి వీల్లేదు. ఇక్కడ ఎప్పుడైతే కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఇక్కడ ఒక రకమైనటువంటి అరిష్ట యోగం ప్రారంభమవుతుంది. అరిష్టం అంటే ఏంటి? సర్వనాశనం. అరిష్టం అంటేనే నాశనం. అరిష్ట యోగం ఒకటి ప్రారంభమవుతుంది. ఇది ప్రేక్షక మహాశయులు ఎవరిని కూడా భయపెట్టడానికో, బాధ పెట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో కాదు తెలియజేసేది, కేవలం ఒక సమాచారం. ఎందుకంటే దీనివల్ల మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమిటి అసలు ఈ దుష్టారిష్ట యోగం అంటారు దీన్ని. దుష్ట అరిష్ట అంటే మొత్తం సమస్తమైనటువంటి దుష్టులతో కూడినటువంటి యోగం ఇది. పాపగ్రహాల యొక్క షష్టాష్టక సంబంధంతో కూడినటువంటి యోగం ఇది. ఏమిటి యోగం యొక్క ప్రభావం అంటే, ఎప్పుడైతే కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఒక 47 రోజుల పాటు, అంటే ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 13వ తేదీ రాత్రి వరకు 47 రోజుల పాటు కుజ శనిగ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉంటాయి. అంటే 7th ఆస్పెక్ట్ తోటి కుజుడిని శని చూస్తూ ఉంటాడు, శనిని కుజుడు చూస్తూ ఉంటాడు. ఈ రెండూ కూడా పరస్పర శత్రుగ్రహాలు, ఒకదానితో ఒకటి ఢీ అంటే ఢీ అంటూ ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి ప్రతికూలం. మరొకటి ఏమిటంటే కుజుడు కన్యారాశిలో ఉన్నాడు, శని సప్తమ స్థానంలో ఉన్నాడు, అంటే మీనరాశిలో ఉన్నాడు. కుజ శని గ్రహాల యొక్క దృష్టి చెప్పుకున్నాం. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే కుజుడు నుంచి రాహువుని కనుక తీసుకుంటే 6వ స్థానంలో ఉంటాడు. రాహు నుంచి కుజుడు కనుక తీసుకుంటే 8వ స్థానంలో ఉంటాడు. కుజుడు నుంచి రాహు 6వ స్థానంలోను, రాహు నుంచి కుజుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు దాన్ని షష్టాష్టక సంబంధం అంటారు. అంటే అది అత్యంత పాప సంబంధం. అది పైగా రెండు పాపగ్రహాల మధ్య ఏర్పడినటువంటి పాప సంబంధం భయానకమైనటువంటి పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. ఇది మరొక ప్రతికూలమైనటువంటి అంశం. అలానే మరొకటి ఏమిటంటే శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం. యాక్చువల్గా ఈ శనికేతు గ్రహాల షష్టాష్టక సంబంధం అయితే ఈ సంవత్సరం అంతా ఉంటుంది. దీన్ని ఎవరు ప్రస్తుతం మార్చలేము. కారణం ఏంటంటే మొన్న మే 18వ తేదీన కేతువు ఎక్కడికి వచ్చాడు? సింహరాశిలోకి వచ్చాడు. అలానే మార్చి 30వ తేదీన శని మీనరాశిలోకి వచ్చాడు. సో మీనరాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు, సింహరాశిలో కేతువు 1.5 సంవత్సరం ఉంటాడు. అంటే సుమారుగా ఇంకొక సంవత్సరంన్నర పాటు ఈ సంబంధాన్ని, ఈ షష్టాష్టక సంబంధం అయితే, అంటే శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం అయితే కొనసాగుతుంది. కానీ కుజరాహు గ్రహాల మధ్య కలిగినటువంటి షష్టాష్టక సంబంధం, కుజశని గ్రహాల పరస్పర వీక్షణం అనేటటువంటిది ఒక 47 రోజుల పాటు అత్యంత భయానక భీభత్సమైనటువంటి వాతావరణాన్ని కూడా సృష్టించే ప్రమాదం ఉంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఇలాంటిదే 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఉగ్రవాదులు దాడి జరిగినటువంటి సంబంధం కూడా ఇలాంటి సంబంధమే. అప్పుడు కూడా కుజ రాహు కేతు గ్రహాల యొక్క ప్రబల యోగం, అంటే కుజరాహు గ్రహాల యొక్క కలయికతో కూడినటువంటి ప్రబల యోగం. ఆ సమయంలోనే అటువంటి టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. అలానే 2008లో కూడా శనికేతు గ్రహాల సంబంధం కుజ వీక్షణంతో ఉన్నప్పుడు కూడా మా ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడింది. అలానే 2020 సంవత్సరంలో కనుక తీసుకుంటే శనికేతు గ్రహాల యొక్క కలయిక కుజ వీక్షణం అప్పుడు
అప్పుడు కూడా కరోనాతో ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైంది. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది కూడా అలాంటివి లేదా అంతకన్నా కొంచెం ఎక్కువ తీవ్రమైనటువంటి ఫలితాలు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అసలు వరుసగా కనుక మనం పరిశీలించినట్లయితే కుజశని గ్రహాలు పరస్పర వీక్షణంలో ఉన్నప్పుడు ఏం ప్రభావం జరుగుతుందంటే, ఇది మనం వ్యక్తిగతంగా చెప్తాను, వ్యవస్థల పరంగా చెప్తాను, ప్రపంచ దేశాల పరంగా. ఎందుకంటే వ్యక్తులుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యవస్థల మీద దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ప్రపంచ దేశాలలో కూడా ఎటువంటి మార్పులు కలుగుతాయి అనే విషయాలు మనం మొత్తం తెలుసుకుందాం. కుజశని గ్రహాల యొక్క పరస్పర వీక్షణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ రెండు శత్రుగ్రహాలు పరస్పరం వీక్షణంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అంశం మీద ఖచ్చితంగా మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, ఆగ్రహం పెరుగుతుంది, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతారు, ఆగ్రహావేశాలకు లోనవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రమ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ కుజ శని గ్రహాల యొక్క పరస్పర వీక్షణ యొక్క ప్రభావంతో శారీరక సంబంధాలు కానీ, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కానీ పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఉద్యోగపరమైనటువంటి, ఇది వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఉద్యోగపరమైనటువంటి జీవితంలో అధికమైన శ్రమ పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ గుర్తింపు అనేటటువంటిది రాదు, తక్కువ గుర్తింపు కనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ రెండు గ్రహాలు పరస్పర వీక్షణంలో ఉన్నప్పుడు న్యాయ సంబంధమైన సమస్యలు, లీగల్ కాంప్లికేషన్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. అలానే శత్రువులతోటి చర్చల కన్నా కూడా ఘర్షణలే ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలానే వ్యక్తులు కనుక తీసుకుంటే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, అనేక రకాలైనటువంటి మానసిక భ్రమలు, భయాలు, క్రోధం, బలవంతపు నిర్ణయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అనైతిక చర్యల వైపుకు లాగే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. అలానే ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు, రహస్యపరమైనటువంటి వ్యతిరేకమైన చర్చలు, ఇవన్నీ కూడా ఈ కుజ రాహు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కనిపిస్తూ ఉంటాయి. మరి శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఎలా ఉంటుందంటే, జీవితంలో ప్రయోజనం అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది, దూరదృష్టితో వ్యవహరించలేకపోతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కానీ, శ్వాస సంబంధమైన సమస్యలు కానీ, పాత రోగాలు కానీ మరలా తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఇక ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు మనం వ్యక్తిగతంగా చెప్పుకున్నాం కదా, వ్యవస్థల పరంగా ఏ విధంగా ఉంటుందంటే, అంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, వీటి ప్రభావంగా వీటి పరంగా కనుక మనం తీసుకుంటే ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయంటే, ప్రభుత్వ రంగాలలో అవినీతి పెరుగుతుంది, కుట్రలు పెరిగిపోతూ ఉంటాయి, రాజకీయ విమర్శలు పెరిగిపోతూ ఉంటాయి, తిరుగుబాట్లు చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. న్యాయ వ్యవస్థలను కనుక తీసుకుంటే, న్యాయ వ్యవస్థలు, అధికారులు వీళ్ళు చట్టాన్ని వక్రీకరించేటటువంటి విధంగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఆర్థిక వ్యవస్థలను కనుక మనం పరిశీలించినట్లయితే, అక్రమమైనటువంటి లావాదేవీలు కానీ, బ్లాక్ మనీ బయటపడటం కానీ, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలానే ఉద్యోగాల విషయంలో అనేక మంది నిరుద్యోగులకు నిరాశ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీతాల పెరుగుదల మీద విపరీతమైన సమస్యలు లేదా గందరగోళాలు సృష్టించే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక తరువాత ప్రపంచ స్థాయిలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, గ్లోబల్ అంటే జియో పొలిటికల్ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఇటువంటి సంబంధం కలిగినప్పుడు ప్రపంచమంతా కూడా అశాంతితోటి, ఘర్షణతోటి, అంతర్యుద్ధం కలిగించేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆర్థిక పతనాలు కానీ లేదా ప్రకృతి విపత్తులు కానీ అధికంగా సంభవిస్తాయి. ఈ అంటే కుజరాహు గ్రహాల షష్టాష్టక సంబంధం, శనికేతు గ్రహాల షష్టాష్టక సంబంధం, కుజరాహు గ్రహాల పరస్పర వీక్షణం, దీని యొక్క ప్రభావంతో ఈ ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే, యుద్ధ సూచనలు కలుగుతాయి, సైనిక చర్యలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆగ్నేయాసియా ప్రాంతంలో కానీ, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కానీ మరలా ఘర్షణలు తిరిగి పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాలు కయ్యానికి కాలు దువ్వే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ఆకస్మికమైనటువంటి పేలుళ్ళు కానీ, అంటే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ లేదా బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ, అన్నిటికంటే ప్రధానం కుజరాహు గ్రహాలు కలిసినప్పుడు సైబర్ వార్స్ అనేటటువంటి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఉగ్రవాద చర్యల వలన కానీ, కుట్రలు, అంతర్జాతీయ సంక్షోభం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే,
పాత కర్మలను వెలికి తీసేటటువంటి విధంగా ఉంటుంది. అంటే గతంలో ఏమైతే చేశారో వాటిని మరలా ఇప్పుడు తీసి మరలా కేసు ఓపెన్ చేస్తారు. అంటే గతంలో కేసు క్లోజ్ అయిపోయింది, మరలా ఇప్పుడు ఈ శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం వచ్చినప్పుడు మరలా దాన్ని తిరిగి ఓపెన్ చేస్తూ ఉంటారు. అంటే పాత రాజకీయ కుట్రలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి. గతకాలపు తప్పుల వల్ల నేటి పాలకులు కుంగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇంకా మైనింగ్ కానీ పర్యావరణాలకు సంబంధించినటువంటి విషయాలలో ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చరిత్రలో కొన్ని ఉదాహరణలు. నేను ఓన్లీ 2001 నుంచే తీసుకున్నాను. 2001లో జరిగినటువంటి 9/11 ఘటన ఒకటి, అంటే అమెరికా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద అప్పుడు దాదాపుగా 3,000 మంది చనిపోయినారు. అలానే ఆర్థిక మాంద్యం 2008లో సంభవించినటువంటి ఆర్థిక మాంద్యం కానీ, అలానే 2020లో సంభవించినటువంటి కోవిడ్ కానీ, ఇవన్నీ కూడా మనకు అంటే ప్రపంచం ఒక రకంగా చెప్పాలంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నది అనేటటువంటి వాటికి ఈ గ్రహాల యొక్క కలయిక ఇది సంకేతం. సరే, ఇవి వ్యక్తుల గురించి, వ్యవస్థల గురించి, దేశాల గురించి మనం చెప్పుకున్నాం. మరి ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ 47 రోజుల పాటు దీని యొక్క తీవ్రత తగ్గుతుంది? ఇప్పుడు వ్యవస్థలని, ప్రపంచ దేశాలని కనుక తీసుకుంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చక్కగా ప్రభుత్వాధినేతలు వాళ్ళు చూసుకుంటారు. కానీ వ్యక్తులుగా మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారనేటటువంటిది ఒక్కొక్క రాశి వారిగా వివరంగా తెలియజేస్తాను. శుభం.